So next one, find the area bounded between the curves y is equal x square and y is equal root x. సో ఈ కర్వ్స్ మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం కనుక్కోవాలి. సో బోత్ ఆర్ y is equal to, రెండు కూడా y is equal to అని ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ మనం ఈక్వల్ చేసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. సో స్క్వేర్ రూట్ పోవాలంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బికమ్ ఎక్స్ పవర్ 4, రూట్ ఎక్స్ అనేది ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్, ట్రాన్స్పోజింగ్ ఎక్స్ టు లెఫ్ట్ సైడ్. సో టేక్ ఎక్స్ యాజ్ కామన్, వి గెట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు మల్టిప్లై అవుతూ 0గా వచ్చిందంటే ఇందులో ఏదైనా మనకి 0 కావచ్చు, ఎక్స్ 0 కావచ్చు, అలానే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అనేది 0 కావచ్చు. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1ని మనం 1 క్యూబ్గా రిప్రజెంట్ చేసినట్లయితే క్యూబ్ తీసేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఓకే, సో దీస్ ఆర్ ద లిమిట్స్. ఓకే, లేదా దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ కర్వ్స్. ఈ టూ కర్వ్స్ కూడా ఈ పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎక్స్ 0, ఎక్స్ 1. సో వీటికి సంబంధించినటువంటి టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ మనం తీసుకుందాం. సో ఎక్స్ 0 మధ్యలో ఒక 1/2 అనే వాల్యూ మనం తీసుకుందాం, 1. సో ఫస్ట్ వన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో 0 స్క్వేర్ అంటే 0, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 వస్తుంది. 1/4 అంటే 0.25. సో 1 స్క్వేర్ అంటే 1. అట్లానే y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. సో రూట్ ఆఫ్ 0 ఈజ్ ఆల్సో 0. సో రూట్ ఆఫ్ 1/2 బికమ్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.70 అది. సో 1/2 వాల్యూ అది. సో రూట్ ఆఫ్ 1 అంటే 1 వస్తుంది. సో ఈ ఇంటర్వల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ దిస్ ఇంటర్వల్ 0, 1 రూట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో రూట్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్తో ఈక్వల్గా ఉంది, లేదంటే ఎక్కువగా ఉంది. సో రెండింటికి 0 వచ్చింది, 0కి రెండింటికి ఈక్వల్గా ఉంది 1 దగ్గర. సో 1/2 దగ్గర చూస్తే 1/2 అంటేనేమో 0.70, ఇక్కడేమో 0.25. ఓకే, సో 0.70 ఈజ్ గ్రేటర్ దాన్ 0.25. సో దీనికంటే ఇది ఎక్కువ, అందువల్ల రూట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో మనం వీటికి సంబంధించిన రఫ్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, ఆరిజిన్. సో మన గ్రాఫ్స్ని, మన కర్వ్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్, ఇది ఒక పారాబోలా సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఉంది. దీన్ని మనం స్క్వేర్ చేసినట్లయితే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఇదేమో y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్, ఇదేమో x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ లేదంటే x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అనేవి ఎప్పుడు కూడా ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తాయి. సో y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా అండ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి మనం అంటే y అనేది ఉంటే అక్కడ అది సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. x ఈజ్ ఈక్వల్ టు అంటే అది సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. సో అవన్నీ కూడా జనరల్ కర్వ్స్, వాటికి సంబంధించి ఫిక్స్డ్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో మనం రఫ్ డయాగ్రామ్ చూపిస్తే సరిపోతుంది. y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అనేది సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. సో దాని యొక్క కర్వ్ ఈ విధంగా ఉంటుంది, పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకే, పారాబోలా షేప్ వస్తుంది అది. అట్లానే x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్, ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వై స్క్వేర్ కాబట్టి పాజిటివ్ సైడ్, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి అబవ్ ఎక్స్ యాక్సిస్. ఒకవేళ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే బిలో ఎక్స్ యాక్సిస్, ఇక్కడ కూడా మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో వీటికి ప్రత్యేకంగా మనం ఆర్డర్డ్ పెయిర్స్ ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా జనరల్ కర్వ్స్. సో మనకున్న ఐడియాతో మనం డ్రా చేసేయచ్చు. అండ్ దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 0, 0 ఇక్కడ 1, 1. సో మనం చూసాం కదా మన టేబుల్లో 0కి రెండింటికి సేమ్ వచ్చింది, 0, 0. అట్లానే 1కి కూడా రెండింటికి సేమ్ వచ్చింది. సో ఈ రెండు పాయింట్స్ దగ్గర ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. సో వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ ద రీజన్ వీ హ్యావ్ టు ఫైండ్. సో రిక్వైర్డ్ ఏరియా. సో ఇంటిగ్రల్ 0 to 1. సో మనం ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసాం, రూట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని. సో రూట్ ఎక్స్లో నుండి ఎక్స్ స్క్వేర్ని మనం మైనస్ చేసుకోవాలి.
డిఎక్స్. మరి ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? సో రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2. సో ఎక్స్ పవర్ 1/2కి ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఎక్స్ పవర్ n+1/n+1. సో ఎక్స్ పవర్ 1/2 + 1/2 + 1. సో దీనికి సంబంధించి ఇంటిగ్రేషన్ ఫార్ములా అది. ఇంటిగ్రల్ x² అంటే x³/3. ఓకే, కంటిన్యూషన్. సో 1 + 1/2 అంటే 3/2 వస్తుంది. 3/2 న్యూమరేటర్కి వచ్చేస్తే 2/3 x పవర్ 3/2 మైనస్ x³/3. సో లిమిట్స్ 0 to 1. సో ముందుగా 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 3/2 అంటే 1 వస్తుంది. సో 2/3 మైనస్ 1³/3 అంటే 1/3. సో లోయర్ లిమిట్ 0 కాబట్టి రెండు కూడా 0నే వచ్చేస్తాయి. 0 - 0. సో 2/3 - 1/3 gives 1/3. Okay, so that is the answer. So 1/3 means which is square roots, square units.